చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు సిపిఐ జాతీయ నేత నారాయణ. డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయన్నారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతాయి. దాని భారాన్ని చివరికి సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్పై సెస్సులు, పన్నులు, ఇతర అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నాయని విమర్శించారు. దాని ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతోందన్నారు. రైల్వేలు, విమాన ప్రయాణాలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని అన్నారు నారాయణ. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అప్రాప్తంగా పెంచేసింది. ఈ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూటు చేయడంపై ఒకటికానే కాదు. మరోవైపు ట్రంప్ కారకుడు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఈవెన్ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానీకాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంతో తగుదనామని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానీకానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జెస్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తిరుపతికి 7,000 నుంచి 5,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. నేను విన్నాం ఎప్పుడన్నా. అదే డైనమిక్ ఛార్జెస్ అంటున్నారు వాళ్ళు కూడా. రైల్వేలు డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్ ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఈ ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించమని కోరుతున్నాం. ఉపసంహరించకపోతే